ప్రతిరోజు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ తో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మన నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. అత్తాపూర్ నుంచి మధులత గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తూ ఉంటారండి మీరు? మేము హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. పిల్లల్ని చూసుకుంటాం. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు అండి. ముగ్గురు అంటే పాప బాబు? ఇద్దరు పాపలు ఒక బాబు. ఇద్దరు పాపలు ఒక బాబు. ఎవరు పెద్దవాళ్ళు? పాప ఒక పాప పెద్దది. ఎంత ఏజ్ ఒక్కొక్కరిది? 12 years, 9 years, 4 years. 12, 9, 4. ఓకే, సో చిన్న పాప ఉంది అయితే బాగా ఇంట్లో. అల్లరి చేస్తుంటారా పాప? బాగా చేస్తుంది. రెగ్యులర్ గా వంటలు అవి చేస్తూ ఉంటారా ఇంట్లో? కొత్త కొత్త రెసిపీస్ చేస్తుంటామండి. పిల్లలకి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదండి. చేస్తుంటాం. సో మరి ఫస్ట్ రెసిపీ ఏంటండి? నిమ్మ చారు. నిమ్మ చారు. అవునండి. ఓకే. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? అవును, చెప్తానండి. ఓకే, చెప్పేసేయండి. ఇవి ఉడికించిన నిమ్మకాయలండి. ఉడికించి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కరివేపాకు, జీలకర్ర ఆవాలండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ వెలిగించి సో హోమ్ మేకర్, ముగ్గురు పిల్లలు, ఫుల్ బిజీ ఉంటారు. అవునండి, ఫుల్ బిజీ ఉంటాను. సో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తుంటారు? చిన్న పాపేనా? చిన్న పాపే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? గోల్డ్ స్మిత్ అండి. గోల్డ్ స్మిత్. ఓకే. కొంచెం ఆయిల్ 1 tablespoon వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర రావాలి. సో ఇంట్లో కొత్త కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. పిల్లల కోసం అయితే తప్పదు. మాకు అసలు అలవాటు ఉండదు కానీ పిల్లల కోసం అన్ని చేయాల్సి వస్తుంది. వాళ్ళు పెద్ద అవుతా ఉంటే వాళ్ళు అన్ని అడుగుతుంటారు. అవును, కాబట్టి ఇక చేయాలి. ఆల్మోస్ట్ 4 years గ్యాప్ లో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రేవింగ్స్ ఉంటాయి. అవును, క్రేవింగ్స్ ఉంటాయి, టేస్ట్ అవి ఇవి అడుగుతుంటారు. సో వాళ్ళకి నచ్చినట్టు చేయాలి, మీకు నచ్చినట్టు చేసుకోవాలి. మీ హస్బెండ్ కి? సో మీ హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారా మీకు? లేదండి, ఆయన మొత్తం బిజినెస్ కదా. మార్నింగ్ వెళ్తే నైట్ వరకు బిజీగా ఉంటారు. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే. ఎండుమిర్చి కూడా ఇస్తుందండి. ఓకే. సో ఎక్కడ రెసిపీ అండి నిమ్మ చారు? అంటే అమ్మ వాళ్ళు బాగా చేస్తారండి. అంటే ఎప్పుడో ఒకసారి రేయర్ గా, మంచిది కదా హెల్త్ కి, అందుకని. అంటే ఏ ఊరు స్పెషాలిటీ ఇది? ఆంధ్రానా? లేదండి, హైదరాబాద్ లో కూడా చేస్తారు. హైదరాబాద్ లో చేసుకుంటారు. ఓకే. కొద్దిగా కరివేపాకు. సో జనరల్ గా నిమ్మ చారు అంటే రెగ్యులర్ గా మనం చారు చేసుకునే టమాటా రసం చేస్తాం కదండి, అలానే టమాటా చారు లాగానే. ఓకే, దాని ప్లేస్ లో మనం డిఫరెంట్ గా ట్రై చేసుకోవచ్చు. ఓకే. కొంచెం పసుపు వేస్తుంది. ఓకే. ధనియాల పొడి వేస్తుందండి. ఇంట్లో ఏంటంటే ఎక్కువ వెజ్ నాన్ వెజ్ ఎక్కువ ఏం ప్రిపేర్ చేస్తుంటారు? వెజ్ నాన్ వెజ్ అన్ని తింటారు. ఇది అంటూ ఏముండదు. ఫిష్ ఎక్కువ తింటాం. ఫిష్. ఓకే. కొంచెం కారం పొడి వేసానండి. ఇప్పుడు నిమ్మరసం పోసుకోవాలి. ఓకే. నిమ్మకాయలు. సో నిమ్మకాయలు మనం ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి. ఓకే. ఎంత ఒక 5-10 minutes అలా ఉడకబెట్టుకుంటే అంతే అండి. ఓకే, తొందరగా మెల్ట్ అయిపోతాయి కదండి. సో
సో జనరల్ గా మనం చారులో చింతపండు వేస్తాం కదా పులుపు కోసం, ఇది డైరెక్ట్ గా నిమ్మకాయలు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అవును, బాగుంటుంది. ఎవరి దగ్గర నేర్చుకున్నారండి రెసిపీ? అమ్మ వాళ్ళ దగ్గర అండి, ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర. అత్తయ్య వాళ్ళు కూడా చేస్తుంటారు, అలా నేర్చుకున్నా. వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. మీ పిల్లలకి నేర్పిస్తూ ఉంటారా చిన్న చిన్న పనులు? చేస్తుంటారు, ఇంకా చిన్న వాళ్ళే కదా. చేస్తారండి, ఇంట్లో వర్క్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి హెల్ప్. పెద్ద పాప ఎంత అంటే ఏజ్ లో చిన్నదే అయినా మిగతా ఉండే ఇద్దరు కంటే చిన్న పెద్ద పిల్ల కాబట్టి. కొంచెం మిరియాలు వేసుకుందామండి. మిరియాలు, ఓకే. సాల్ట్ వేయాలి, సాల్ట్. గరం మసాలా వేసుకుంటాం, ఓకే. జనరల్ గా మనం రెగ్యులర్ గా చేసుకునే రసం టైప్ కైండ్ లో రైస్ కి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సమ్మర్ కదా, కొంచెం చార్లు ఎక్కువ తింటాం కదా, బాగుంటది. కొంచెం రెగ్యులర్ గా టమాటో రసం కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది, బాగుంటది. కొత్తిమీర వేసుకుందామండి, అయిపోయింది. ఓకే, డిష్. ఇంకా అంటే పిల్లలతో పాటు ఉంటున్నారు కాబట్టి వన్స్ వాళ్ళు స్కూల్ కి పంపించేసాక చిన్న పాపతో ఉంటారు. చిన్న పాప ముగ్గురు వెళ్తారండి. సో పాపని జాయిన్ చేసేసారు. నర్సరీ అయిపోయింది, ఎల్కేజీ ఇప్పుడు 3 years కి వేసా. పాపం దానికి ఇప్పటి నుంచే కష్టం, ఎందుకంటే ఇద్దరితో పాటు వెళ్తా అనేసి మారం చేస్తుంటే పంపించా. పాపం తెలియదు ఇంకా ముందు ముందు ఇంకా వద్దు అంటారు ఇప్పుడు ఎల్కేజీకి వచ్చేది. మరి ఏం చేస్తుంటారు? ముగ్గురు పిల్లలు వెళ్ళిపోతారు, హస్బెండ్ వెళ్ళిపోతారు, ఇంట్లో వర్క్ ఉంటది కదండి. ఇక మాకు ఒక గ్రూప్స్ ఉన్నాయి లేడీస్ కి, ఇక అందులో తంబోలా ఆడుతుంటాము, కిట్టి పార్టీ టైప్ లో ఫన్ గేమ్స్ ఆడుతుంటాం. ఇక అట్లా టైం పాస్ అవుతుంటది ఇంటికి. అంతే, వాట్సాప్ గ్రూప్స్ లో అంతే అంతే. మరి కొత్త కొత్త రెసిపీస్ అవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటామండి, బాగుంటది ఫ్రెండ్స్ తోటి మంచిగా. మీ హాబీస్ ఏంటండి? ఏం చేస్తుంటారు జనరల్? టీవీ చూస్తుంటారు. టీవీ చూస్తూ ఉంటారు. సుమ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తారు. ఎక్కువ సుమ గారి ప్రోగ్రామ్స్ చూస్తూ ఎక్కువ ఈటీవీ ఫాలో అవుతూ ఉంటారు. ఈటీవీ ఫాలో అవుతా బాగా. సో అయిపోయినట్టుంది కదా? ఆల్మోస్ట్ అయిపోయిందండి, మెత్తబడిపోయినాయండి. అంటే ఆల్రెడీ ఉడిపించుకొని ఉన్నాం కాబట్టి బాయిల్ చేసినాము. ఇప్పుడు అయిపోయింది, డిష్ అవుట్ చేసుకున్నాం. డిష్ అవుట్ చేసుకున్నామా? ఓకే. కొంచెం కొత్తిమీర, నిమ్మచారు రెడీ. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు మమత. ఓకే, నిమ్మచారు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. నిమ్మచారు కావలసిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మిరియాలు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా. నిమ్మచారు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి ఇప్పుడు ఉడికించుకున్న నిమ్మకాయలు, నీళ్లు, మిరియాలు, ఉప్పు బాగా తెరలించి చిక్కబడగానే డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, నిమ్మచారు రెడీ. నిమ్మచారు టేస్ట్ చేసేద్దాం. చాలా డిఫరెంట్ ఉందండి, టేస్ట్ బాగుంటదండి. చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. రైస్ లోకి అలా హ్యాపీగా, అంటే రెగ్యులర్ గా మనం టమాటో చారు అలా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. థాంక్యూ అండి. మరి సెకండ్ రెసిపీ ఏంటండి? మష్రూమ్ తడక. మష్రూమ్ తడక, ఓకే.
అది డిఫరెంట్ గా ఉంది నేమ్ కొంచెం బాగుంటదండి. బాగుంటుంది. యా అది బాగుంది. చూద్దాం మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తారా మాకు? ఓకే చెప్తాను. ఓకే అండి. మష్రూమ్స్ ఇవి ఉడికించి పెట్టుకున్నాండి. ఓకే. పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు, గరం మసాలా, ఉప్పు, ఓకే, పసుపు, ధనియాల పొడి, పుదీనా, ఉల్లిపాయలు, కారం పొడి, కొత్తిమీర. ఓకే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మనం. ఓకే అండి. ఓకే స్టవ్ వెలిగించు. ఓకే. సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు? రెగ్యులర్ గా ఇంట్లో చేస్తుంటారండి. మీరు ఇంట్లో చేసే రెసిపీనే? ఓకే. మష్రూమ్స్ బాగా చేసుకుంటాం. అంటే మీరు నాన్ వెజ్ తింటానన్నారు కదా? నాన్ వెజ్ తింటాం. ఇవి అండి అన్ని కుమ్మేస్తాం. ఫుడ్ లో నో కాంప్రమైజ్. కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. అన్ని తింటనే కదండి మంచిది. అవును. అంటే జనరల్ గా నాన్ వెజ్ తినని వాళ్ళు ఎక్కువ మష్రూమ్స్ ని ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి అలా అడిగాను. తినాలి కదండి అన్ని పాటు దాంతో పాటు. మనం ఎంత తిన్నా తక్కువనే అనుకుంటా. మనం అంత తినలేము కదా. అవును. సో డిఫరెంట్ వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ చేస్తుంటాం. ఆయిల్ వేసుకుంటాం. ఓకే అండి. కొంచెం చికెన్ ఫ్రై లాగండి. ఓకే. ఇప్పుడు చికెన్ తినట్లేము కదా, కొంచెం చికెన్ బదులు మష్రూమ్స్ బాగుంటుంది. 5 టేబుల్ స్పూన్స్. ఆనియన్స్ వేస్తామండి. ఓకే. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే మనం ఇవి కొంచెం మిక్సీ పట్టుకుందామండి. పచ్చిమిర్చి ఇది ఓకే కొంచెం మనం వేపాలి, అది కాకుండా మనం మిక్సీ బాగుంటుంది టేస్టింగ్ కోసం. అది మిక్సీ పట్టు. పచ్చిమిర్చి. ఓకే. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. ఓకే. మిక్సీ పట్టు. సరిపోతుందా? కొంచెం చాలా. ఓకే. సో డైరెక్ట్ గా ఇందులో వేసేసుకోవడమే. సో ఇంకేంటండి, ఏం చదువుకున్నారు? మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా? డిగ్రీ చేశాను. డిగ్రీ చేశారు. ఓకే. ఏ గ్రూప్ డిగ్రీలో? బీకామ్ చేశాను. ఓకే ఓకే. సో తర్వాత ఇంకా జాబ్ అదేం చేయాలని చేశానండి, ఫార్మసీలో చేశాను. సో చేసి ఆఫ్టర్ పిల్లల తర్వాత ఇంకా కంప్లీట్ హౌస్ 10 years జాబ్ చేశాను హైటెక్ సిటీలో. సో జాబ్ ఇప్పుడు హ్యాపీగా హోమ్ మేకర్. అంతే అండి. మంచిగా మంచిగా. ఏ లైఫ్ నచ్చింది మీకు? వర్కింగ్ ఉమెన్ లైఫ్ నచ్చిందా? అంటే వర్క్ చేస్తూ అప్పుడు అది నచ్చింది, ఇప్పుడు ఇది నచ్చుతుంది. సో రెండు బ్యాలెన్స్ చేసుకొని హ్యాపీ ఉన్నారన్నమాట. ఇది వేగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకుంటాం. ఓకే. కొంచెం మిరియాలు. ఓకే. ఇప్పుడు మష్రూమ్స్ వేసుకుందాం. ఓకే. మష్రూమ్స్ మనం ముందుగా ఉడకబెట్టుకున్నవి కదా? అవునండి. కొంచెం అంటే ఇది ఉడకబెట్టుకునేటప్పుడు ఏమి సాల్ట్ పెప్పర్ అలా ఏమి వేయాల్సి డైరెక్ట్ ఇంకా ఉడకబెట్టుకొని తీసేసుకోవడమే? హాట్ వాటర్లో కొంచెం ఉడకబెట్టాలంటారు. ఏమన్నా దాని మీద ఏమైనా డస్ట్ అది ఉంటే వెళ్ళిపోతుంది. సో ఇది ఎవరి ఫేవరెట్ రెసిపీ అండి ఇంట్లో వాళ్ళకి? అందరూ తింటారు. అందరూ తింటారు, పిల్లలు.
సో కిట్టి పార్టీస్ కాదు, ఇంకా టీవీ కాకుండా ఇంకేం చేస్తుంటారు జనరల్ గా? పాటలు పాడడం, షూటింగ్స్ కి ఇట్లానే వస్తుంటారు, రెగ్యులర్ గా షూటింగ్స్ గా? ఓకే, సరే. అంటే ఇంకా పాటలు పాడడం అలాంటివి ఏమైనా? డాన్స్ అండి, డాన్స్ చేస్తారు. పాడితే పారిపోతారు. డాన్స్ బాగా చేస్తారు. డాన్స్ బాగా నేర్చుకున్నారా లేకపోతే ఇంట్రెస్ట్ అండి, చిన్నప్పటి నుండి చేస్తున్నాను. కారం పొడి ఇస్తున్నాను. ఓకే అండి. సో స్పైస్ మనకు కావాల్సినంత అంతే అండి. ఇది కొంచెం స్పైస్ ఉంటే బాగుంటుందండి. అవును, మష్రూమ్స్ అందుకంటే పచ్చిమిర్చి కూడా కొంచెమే వేస్తారు. కొంచెం సాల్ట్ అండి. ఓకే, చపాతీకి బాగుంటుందండి. చికెన్ ఫ్రై లాగానే సేమ్. చపాతీస్కి, రైస్కి, దేనికైనా బాగుంటుంది. సో చికెన్ తినము జనరల్ గా చాలా మంది, పర్టికులర్ గా ఈ రోజు తినకూడదు, ఈ రోజు తినాలి ఇలాంటివి ఉంటే సాటర్డేస్ తినము అని. ఆ టైంలో క్రేవింగ్స్ ఏమైనా వస్తే హ్యాపీగా తినొచ్చు, బాగుంటుంది. నేను సాటర్డే అసలు తినము, ఇవే చేసుకుంటాం సాటర్డే వస్తే. కొంచెం చికెన్ ఫ్రై లాగానే చేయాలండి, సేమ్ బాగుంటుంది టేస్ట్ కూడా. కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడాలి. ధనియాల పొడి, ధనియాల పొడి. ఇంకేంటండి మరి? ముగ్గురు పిల్లలు, నాకు తెలిసి ఒక 4 years పాప, చిన్న పాప. సో న్యూ మదర్స్ కి ఏమైనా టిప్స్ ఇస్తారా మీరు? పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి, బ్యాలెన్స్ ఎలా చేయాలి? ఏంటండి అంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క లాగుంటారండి. ఎవరి పిల్లలు కొంతమందికి బయట ఉంటారు, కొంతమంది బాగా అల్లరి చేస్తారు. మనం ఏం చెప్పలేము కదా. అంటే జనరల్ చిన్న చిన్న ఫుడ్ లో కానీ అలాంటివి ఏమైనా టిప్స్ అంటే పిల్లలకి ఏది నచ్చితే అదే పెట్టాలండి ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే. ఎందుకంటే వాళ్ళకు మనం అప్పుడంటే అమ్మ వాళ్ళు మాకు ఇది తినాలి అనేది పెట్టారు, ఇప్పుడు వాళ్ళు తినలేకపోతారు మేము తినేటివి. మా అమ్మ వాళ్ళు పెట్టినవి మేము పెడదామని ట్రై చేస్తున్నా కానీ మా పిల్లలు తినలేకపోతారు. అది బాధ నాకు. నేను అదే చెప్తుంటా ఊరికే. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా పెట్టేవాళ్ళు, మీరు తినలేకపోతున్నారు, తింటే హెల్త్ కి మంచిది. స్వీట్ పొటాటో అవి ఇవి పెడుతుంటే కొంచెం తినరు పిల్లలు. మాల్ట్ కూడా, రాగి మాల్ట్ కూడా పోస్తుంటా. మేమేమో 2 glasses తాగుతా, మా పిల్లలు 1 glass కూడా తాగలేరు. అట్లా ఉంది ఇప్పుడు. సో వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు ట్రై చేసి పెట్టాలి. గరం మసాలా పొడి, గరం మసాలా. ఓకే, నాన్ వెజ్ స్మెల్ వస్తుందండి, మంచిగా బాగుంటుందండి. అయిపోయిందండి, అయిపోయిందా? ఓకే, ఆఫ్ చేసేది. కొంచెం కొత్తిమీర. ఓకే, మష్రూమ్ తడక మమత రెడీగా అయింది. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. థ్యాంక్ యూ. మష్రూమ్ తడక టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మష్రూమ్ తడక కావలసిన పదార్థాలు: పుట్టగొడుగులు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, గరం మసాలా, ధనియాల పొడి, పచ్చిమిర్చి. మష్రూమ్ తడక తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి పట్టించిన పచ్చిమిరపకాయలు, పుదీనా మిశ్రమం, పసుపు, మిరియాలు, తరువాత ఉడికించుకున్న మష్రూమ్ ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మష్రూమ్ తడక రెడీ. మష్రూమ్ తడక టేస్ట్ చేసేద్దాం. నిజంగా చికెన్ క్రేవింగ్ వచ్చినప్పుడు హ్యాపీగా తినొచ్చు. స్పైస్ కూడా చాలా బాగుంది.
చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్ కూడా. రైస్లో బాగుంటుంది. ఎస్, చాలా బాగుందండి. ఎలా ఉందా? నిజంగా చాలా, అంటే నాన్ వెజ్ ఏం తీసుకోకుండా చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. మరి మీరు ఇక్కడికి వచ్చి మాకు ఈ 2 రెసిపీస్ని పరిచయం చేసినందుకు గాను మా నుంచి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపించిందండి మీకు? చాలా బాగుంది, మీ యాంకరింగ్ చాలా బాగుంది. అవునా? థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మధులత గారు మనకు పరిచయం చేసిన 2 రెసిపీస్ని. ఈ 2 రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.